ఆయన వాళ్ళు ఆపమాను మొదటి వాళ్ళని ఆపు కొంచెం జరగాను నా ముందరికి వస్తే ఏమి పప్పా ఇది కలిపి చూద్దాం ఎంత పప్పు వేసినా ఎన్ని కిలోలు ఉండే పప్పు అంత అది కిడికిడి చేసిన పప్పులో అయితే అంత మెత్తగా ఎందుకు చేసినాం అట్లా పప్పు పలుకు తలుపుకుంటే బాగుంటుందిగా ఇప్పుడు దాన్ని ఏమంటారు అది అందులో ఉంది ఈ కొడుకు లేదండి రకంగా కట్టించినామని నోట్ చేసుకోవడానికి వెంటనే సప్లై అందరూ మాట్లాడారు ఒక సైజ్ పెంచకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి. తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి వస్తే మీకు కొడుకులు ఎన్ని రోజులు సాటర్డే ఫ్రైడే ఎగ్స్ సండే చికెన్ ఉంటుంది ఫ్రైడే చికెన్ ఉంటుంది వారానికి ఎన్ని బుక్లు ఇస్తావు వారానికి 4 బుక్లు ఇస్తావు 2 రోజులు చికెన్ పెడతావు ఒకరోజు మాత్రం వెజిటేరియన్ కాంట్రాక్టర్ ఎవరమ్మా ఎవరు వాడు ఆడుతున్నాడు అకౌంటెంట్ ఇప్పుడు మీకు సప్లై చేస్తున్నాడు ఈ కొడుకు ఎట్లయితే ఇది పవర్ ఉంటుందండి కాంట్రాక్టర్ ఎవరు నారాయణ మొత్తం చికెన్ వేస్తారు సార్ వెజిటేబుల్స్ అయినా రవి సార్ వేస్తారు సార్ ఈ ఎగ్ సార్ పేరు మొన్న కొత్తగా మారాలి కదా సార్ అంతకుముందు ఆయన తెలుసుకోలేదు ఇప్పుడైనా తెలియదు సార్ మీ స్పెషల్ ఆఫీసర్ మీ స్పెషల్ ఆఫీసర్ ఫోన్ చేసి ఆయన ఫోన్ తీసుకో అందులో పెసరపప్పు కందిపప్పు లేదా ఎంత కొంచెం ఉంది విజయభాయ్ నాటు రవ్వ కందిపప్పు పెసరపప్పు మెత్తపప్పు లేవా ఏంటి గుడాలు వేస్తారా ఎప్పుడైనా పిల్లలకు గుడాలు చేసి పెట్టారా సాయంకాలం స్నాక్స్ లో గుడాలు మంచి బొబ్బర్లు ఇక్కడ స్కూల్ అంతా బాగుందా
ఉపాధ్యాయులు ఏమంటారా నిలబడు ఇంత పక్కకు ఎందుకు ప్రాబ్లం లేదు, ఆడుకోవడానికి జాగ కూడా లేదు, అయినా ప్రాబ్లం లేదు, రోడ్డు సరిగా లేదు, అయినా ఏం ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉందని చెప్తాను కదా. మీదే ఊరు వెంకటరాజు పేరు, ఏ పేరు? హాసిని. సుహాసిని. నాన్న ఏం చేస్తాడు? ఎన్ని సంవత్సరాలు అయ్యారు ఇక్కడికి వచ్చి? 1 year. ఇక్కడ బాగానే ఉందండి, మీకు ఏం ఇబ్బంది లేదు కదా, చక్కగా. ఇది మన డిఓ గారు. Ideas of development. Can you please give me an idea how to develop our KGBV? KGBV is having many problems. Approach road is not good. Fine. Playground is not available. Fine. And your building is not completed. తల్లిదండ్రుల సహకారంతో, ఉపాధ్యాయులందరి యొక్క సహకారంతో నియోజకవర్గంలో విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే నా ఆలోచన. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ బాగున్నది, పాఠశాలల్లో ఫలితాలు బాగా వస్తున్నాయి, ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మన పాఠశాలను మనము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని కొరకు ఒక 1 yearకి సంబంధించిన క్యాలెండర్ తయారు చేసుకొని ఆ క్యాలెండర్ ప్రకారము పాఠశాలలను తనిఖీలు చేయడము, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడము, ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రమాణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము, నియోజకవర్గంలో మంచి ఫలితాలు రాబట్టే విధంగా నా కృషి ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గన్పూర్ కేజీబీవీని, గన్పూర్ మోడల్ స్కూల్ కూడా సందర్శించడం జరిగింది. అక్కడున్న సమస్యలను విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మోడల్ స్కూల్కు కేజీబీవీకి సరైన అప్రోచ్ రోడ్ లేదు. 2 స్కూళ్ళల్లో కూడా ఒక రాతి మీద కట్టారు కాబట్టి ప్లే గ్రౌండ్స్ కూడా లేవు. 2 స్కూల్స్లలో కూడా ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన అవసరం ఉన్నది, అప్రోచ్ రోడ్ వేయవలసిన అవసరం ఉన్నది. మోడల్ స్కూల్లో ఒక బ్లాక్ ఇన్కంప్లీట్గా ఉన్నది, దాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది. కేజీబీవీలో లోపట అంతా ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన అవసరం ఉన్నది, బయట కూడా గ్రౌండ్ కొరకు ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు సమీక్షా సమావేశంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఎస్టిమేట్స్ రాగానే వాటన్నిటిని కూడా శాంక్షన్ చేయించుకొని పనులు చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా మన దగ్గర ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కానీ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కానీ, ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలల్లో, అన్ని కేజీబీవీలు, అన్ని మోడల్ స్కూళ్ళు, జెడ్పీ స్కూళ్ళల్లో కూడా
సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక 100 బెడ్ హాస్పిటల్ తక్షణమే నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఎన్నికలకు ముందు ఒక జీవో అయితే ఇచ్చారు, కానీ ఆ జీవోలో భవన నిర్మాణానికి సంబంధించిన శాంక్షన్ లేదు. ఏరియా హాస్పిటల్లో కావాల్సిన స్టాఫ్ యొక్క శాంక్షన్ కూడా దాంట్లో పొందుపరచలేదు. జీవో అయితే ఇచ్చారు, కానీ ఆ జీవోలో స్టాఫ్ గురించి కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు గురించి కానీ ప్రస్తావన లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ పరంగా 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన నిధులను, స్టాఫ్ను కూడా మంజూరు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరితగతిన 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉన్నది. 2001లో ఆనాడు నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.